హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం అష్టమి మంగళవారం ధనిష్ట నక్షత్రం. ఈరోజు అందరూ కూడా మంత్రబలంలో ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని జపించాలి. కాలకాలాయ నమః అంటే కాలభైరవుడు, కాలానికి అధిపతి, కాలనాథుడు అని అర్థం. ఈరోజు అందరూ కూడా ఈ అష్టమి రోజు మంగళవారం ధనిష్ట నక్షత్రంలో విశేషంగా ఈ నామాన్ని జపించడం వలన మనకి శక్తి ప్రభావం అంటే ప్రకృతిలో ఉన్న పంచభూతాలు మనకు సహకరిస్తాయి, కాలం సహకరిస్తుంది, మరియు శత్రుత్వం తగ్గి మనకి విరోధ పక్షం అంటే మనకి విరోధంగా ఎవరైనా మనకి చెడు కుట్ర చేస్తూ ఉంటే వాళ్ళ నుండి మనకి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా మనకి ఎవరైనా చెడు చేయాలి అంటే వాళ్ళకి తక్షణమే దాని రిఫ్లెక్ట్ చూపిస్తుంది కాలం అని అర్థం. అందువలన ఈరోజు భక్తి శ్రద్ధలతో ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని జపించాలి. అందరూ కూడా మంత్రబలంలో భక్తి శ్రద్ధలతో వీలైనన్ని సార్లు, వీలైతే 108 సార్లు ఓం కాలకాలాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కాలకాలాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన కాలభైరవుని యొక్క అనుగ్రహం అందరిపై ఉంటుంది. ఇక ఈరోజు మంచి మాట. పూర్వంలో విద్య అనేది అందరికీ ప్రాప్తించేది కాదు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా వివేకం అనేది ఉండేది, వినయం అనేది ఉండేది. ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎటువంటి విషయాలు చర్చించాలి, ఎటువంటి విషయాలు చర్చించకూడదు, ఇటువంటి జ్ఞానం పూర్వంలో అధికంగా ఉండేది. కానీ విద్య అనేది తక్కువ ఉండేది. అయితే ఈ కాలంలో అందరికీ విద్య ప్రాప్తిస్తుంది, కానీ జనాలలో ఉన్న వివేకం అయితే పోయింది. అయితే ఎంత విద్య ఉన్న వాళ్ళల్లో అయినా వివేకం లేకపోతే ఆ విద్య శూన్యస్థానాన్నే ఉంటుంది. దాని నుండి మనం ఎంత పెద్దవాళ్ళమైనా కూడా వినయం లేని విద్య శూన్యం. నువ్వు చేసే వృత్తి ఎంత పెద్దదైనప్పటికీ అది వృత్తి మాత్రమే. వినయం లేదు, వివేకం లేదు అంటే మీలో అది మీకు ఎంత గొప్పవాళ్ళైనా ఏమీ గౌరవం అనేది మీకు ఉండదు, అంతే. అలాగే వివేకం అనేది ఉంటే మీ గురించి ప్రపంచం మాట్లాడుకుంటూ ఉంటుంది, మీ గురించి నలుగురు ధర్మాధికారులు మాట్లాడుకుంటారు. నీలో వివేకం లేదనుకో అజ్ఞానులు నీకు తోడవుతారు, నువ్వు అజ్ఞానిగా మారి ఇతరుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు. ఇదే విద్యకి వినయానికి ఉన్నటువంటి తేడా. అందరూ అందుకే విద్యతో పాటు వినయం కూడా నేర్చుకోండి, విధేయత నేర్చుకోండి. తల్లిదండ్రులని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, ఏ సమయంలో వారితో ఎలా మాట్లాడాలి, మన వల్ల నలుగురికి ఎలా ఉపయోగం అవ్వాలి, అంతేకాని ఎవరికీ అపకారం కాకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎప్పుడు కూడా నీకు ఏదైతే ఉందో దాన్ని తృప్తి చెందుతూ బ్రతుకుతూ ఉంటే మీ అంత గొప్పవాళ్ళు ఎవరూ లేరు. ఏదైతే మీరు బ్రతకాలని ఇతరులని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారో దానంత మంచిది కాని జీవితం, మనస్తత్వం ఇంకొకటి ఉండదు. పెద్దోళ్ళు చెప్పారు కదా, చిన్నవాళ్ళని మనం డిస్టర్బ్ చేస్తే పెద్దవాళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తారు అని. అదే విధానంగా జరుగుతుంది. ప్రతి సమస్య కావచ్చు, ప్రతి స్థానం కావచ్చు, ఇది మాత్రం గమనించాలి. కాబట్టి అందరి కుటుంబంలో ఇది వర్తిస్తుంది. జీవితంలో అందరూ విద్యావంతులు కాకపోయినా పర్వాలేదు, కానీ గుణవంతులు అవ్వాలి. విద్య లేనంత తానే ప్రాప్తిస్తుంది. మీరు ఎంత విద్యావంతులైనా మీలో సద్గుణాలు లేకపోతే పూజకి పనికిరాని పుష్పంలాగా అయిపోతుంది జీవితం. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు జ్యోతిష్యంలో విశేషంగా పంచమ స్థానం మన పూర్వ పుణ్యస్థానం అంటాం, సంతాన స్థానం అంటాం. అయితే చాలామందికి ఎటువంటి అవగాహన అంటే పంచమ స్థానంలో సూర్యుడు ఉంటే పుత్రశోకం వస్తుంది అని, లేదంటే ఏక నక్షత్రంలో ఉన్న తమ్ముళ్ళు జన్మిస్తే ఎవరైనా ఒకరు అభివృద్ధి అవుతారు, ఎవరైనా ఒకరు స్వర్గస్థులు అయిపోతారని, లేదా తండ్రి కొడుకుది ఒకే నక్షత్రంలో జన్మించి ఉంటే, తల్లిది కూతురుది ఒకే నక్షత్రంలో జన్మించి ఉంటే, అన్నా తమ్ముళ్ళు ఒకే నక్షత్రంలో జన్మించి ఉంటే కుటుంబంలో ఏదైనా ఆపదలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో నమ్మకం ఉంది. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏక నక్షత్ర జనన దోషానికి పరిష్కారాలు ఉన్నాయి.
ఎప్పుడో పుట్టినప్పుడు ఏదో చేసేసుంటే అది మంచిదే. కానీ చేయలేదనుకోండి, దీనికి పర్టిక్యులర్‌గా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత మన భారతదేశంలో అంటే దక్షిణ భారతదేశంలో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుణ్యక్షేత్రాలలో ఆ నక్షత్ర దేవత అక్కడ ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకొనొస్తే మీ సమస్య సాల్వ్ అవుతుంది. పుట్టినప్పుడే ఏకనక్షత్ర జనన శాంతి అని ఉంటుంది. దాన్ని ఆచరించాలి. అది అన్న, తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒకే నక్షత్రం, ఒకే పాదం, ఒకే లగ్నంలో జన్మిస్తే ఆ దోషం ఉంటుంది. వేరే వేరే నక్షత్రాలు, వేరే వేరే పాదాలు ఉంటే ఆ దోష ప్రభావం ఉండదు. వేరే నక్షత్రాలు ఉంటే దానికి ఏం పర్వాలేదు. ఒకే నక్షత్రంలో పాదాలు ఉంటే ఆ ప్రభావం తగ్గుతుంది. లగ్నాలు వేరైనా దాని ప్రభావం తగ్గుతుంది. అలాగే ఒకే నక్షత్రంలో కొన్నిసార్లు 2 రాసుల్లో ఉంటాయి. అలా జన్మిస్తే దోషం ఉండదు. ఇక ఇవన్నీ అందరూ గమనించాలి. పరిపూర్ణంగా ఏదైనా మీరు అవగాహన పొంది దాని గురించి ఇతరులకు తెలియజేస్తే అది చాలా మంచిది. కాబట్టి దీని గురించి అందరూ తెలుసుకొని మీరు మీ సమస్యలకి పరిష్కారం చేసుకోవచ్చు. పంచమ స్థానంలో సూర్యుడు ఉంటే అలా జరిగిపోతుంది. పంచమాధిపతి దుస్థానంలో ఉంటే, పంచమ స్థానంలో సూర్యుడు ఉండి, పాపగ్రహాల దృష్టి ఉండి, అతనికి పూర్వార్జిత పుణ్యఫలం ఏదీ లేకపోయినా, గురువు మంచిగా లేకుండా శని ఆయుష్కారకుడు నీచ స్థానంలో ఉండి, ఇవన్నీ చాలా గ్రహాల నిబంధన అనేది ఉంటుంది. అక్కడ అన్ని గ్రహాల వీక్షణను చూసి మనం ఏదైనా డిసైడ్ చేయాలి. ఒక గ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి డిసైడ్ అనేది మనం చేయలేం. ఇది జ్యోతిష్యంలో రాంగ్ ఉంటుంది. కాబట్టి కాస్త జ్యోతిష్యాన్ని మనం తెలుసుకొని దాని గురించి మనం అవగాహన పెంచుకొని సమస్యలకి పరిష్కారాలు చేసుకోవచ్చు. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ధనిష్ట నక్షత్రం అయితే అశ్విని మగ మూల నక్షత్రం వారికి ప్రత్యేక తార. ఇది అంత శుభం కాదు. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార. చాలా విశేషమైన రోజు ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తరాషాఢ వారికి విపత్తార. ఆపదలు అధికంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు సంపద తార. విశేషమైనటువంటి రోజు. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం ఉంటుంది. ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది. ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ఈరోజు జన్మతార. ఆరోగ్యంలో కాస్త వ్యత్యాసాలు ఉంటాయి. జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి పరమమిత్ర తార. శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి ఈరోజు మిత్రతార. మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి నైదన తార. ఇది అంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి సాధక తార. కాస్త కష్టపడితే మీరు అనుకున్నది ప్రాప్తిస్తుంది. విజయం మీదవుతుంది. దివ్యమైన వాస్తు పరిహారం. ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఎవరికో ఒకరికి అనారోగ్యం వస్తూనే ఉంది. ఆరోగ్య సమస్యలు అధికమవుతూ ఉన్నాయి. ఎవరో ఒకరు ఎప్పుడు అనారోగ్యమే. ఆ ఇంట్లోకి వచ్చినప్పుడంతా అనారోగ్యమే. బయట వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరినొకరు చూస్తే ప్రేమ, ఆప్యాయత, ఎఫెక్షన్ ఇవన్నీ బావుంటాయి. ఈ ఇంట్లోకి రాగానే వాళ్ళల్లో వాళ్ళే గొడవలు పడడం, అలాగే తల్లి, తండ్రిని చూస్తే పిల్లలు, పిల్లల్ని చూస్తే తల్లిదండ్రులు అదే విధంగా గొడవ పడడం, బయటికి వెళ్తే సంతోషంగా ఉండడం, రోజు ఫోన్‌లో మాట్లాడుతుంటారు, బావుంటారు, తింటారు, అన్నీ అడుగుతారు. ఈ ఇంట్లోకి రాగానే వీళ్ళ మొహం చూస్తేనే వీళ్ళకి నచ్చట్లేదు అనుకుంటూ ఉంటారు. అలా ఎందుకవుతుంది అంటే, ఇంట్లో ఉన్న వాస్తు దోషం దీనికి కారణం. చాలామంది మా ఇంట్లో వాస్తంతా బాగానే ఉంది. అయినప్పటి ఇంటికి వచ్చిన తర్వాత మాకిలా ఉంది. ఇంతకుముందు మేము బాగున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, ఇంటికి వచ్చిన తర్వాత మీలో మార్పు ఆ స్థానం మారింది. ఆ స్థానంలో వస్తున్న నెగెటివ్ ఎనర్జీ వల్ల ఈ ఇంపాక్ట్ అవుతుంది. దాని నుండి ఇలాంటిదేదైనా మీ ఇంట్లో ఉంటే మీరు ఖచ్చితంగా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం స్థాపించి పెట్టండి. ఖచ్చితంగా దీంట్లో పరివర్తన నిదానంగా వస్తుంది. ఇక ఆరోగ్య సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఇంట్లో ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటే, ఆ ఇంట్లో వాష్‌రూమ్ ఏదైతే ఉంటుందో, అది ఉన్న చోట ఆ ఇంటి వాస్తుకి విరుద్ధమైన ప్రదేశంలో అంటే, ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు అలా ఉన్నప్పుడు అధికంగా వస్తాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. ఇక దివ్య పూజ. రేపు ఉదయం బుధవారం, పైగా శతభిష నక్షత్రం. రాహు దోషాలకి, రాహు శాంతికి అత్యంత విశేషమైన రోజు. ఈ నవధాన్యాలు అంటాం.
మనకి విశేషంగా చాలామంది పంచమి, షష్ఠి రోజు, చతుర్థి రోజే నాగదేవతలను పూజించడం చేస్తుంటారు. కానీ నవమి రోజు నాగదేవతలను పూజించిన, పుట్టకి పాలు పోసిన 9 రకాల నవనాగుల దోషాలు ఏ ఉన్నా దూరం చేసుకోవడానికి అద్భుతమైన పూజ అవుతుంది. రేపు ఉదయం దగ్గరలో ఎక్కడైనా పుట్ట ఉంటే పుట్ట దగ్గరికి వెళ్ళి మినప్పిండితో లేదా బియ్యం పిండితో పాలు పోసి నాగపడిగలు 2 చిన్న చిన్న గుడ్లులాగా 4 చేసుకొని దాన్ని చిన్న ప్లేట్‌లో పెట్టుకొని అక్కడికి వెళ్ళి పుట్ట దగ్గర పూజ చేసి పాలు పోసి అందులోపల వేసి పుట్టకి 6 ప్రదక్షిణలు చేసుకొని వస్తే సత్సంతానము, సంతాన యోగం ఇటువంటివి ప్రాప్తిస్తాయి. మరియు నాగశిలలుంటాయి కదా! వాటికి జస్ట్ దీపం వెలిగించండి. లేదు అంటే 6 ప్రదక్షిణలు చేసుకొని రండి. రేపు నవమి. ఇలా చేయడం వలన నవనాగ దోషాలు ఏమున్నా సరే అవి దూరమవుతాయి. లేదు ఇవన్నీ మేము చేయలేము, మాకు కాదు అనుకున్నప్పుడు ఇంట్లో భక్తిగా నాగపడగ గాని, నాగదేవత గాని ఉంటే పూజించి సర్పాష్టకాన్ని చదువుకోండి. చాలా దివ్యమైన పూజ. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మీ జాతకంలో కుజదోషం ఉంటే, కుజదోషం వల్ల దాంపత్య జీవితం, సంతాన సమస్య, వైధవ్యం మరియు ఆరోగ్యం వీటిపైన దేనిపైనైనా ప్రభావం చూపిస్తూ ఉంటే, ఈరోజు ఉప్పు లేని ఆహారాన్ని సేవించాలి. మధ్యాహ్నం నేలపై శుభ్రం చేసి నేలపై భోజనం తినాలి. లేదా నేలపై ఆకు వేసుకొని భోజనం తినాలి. ఇలా ఏదైనా ఆచరించవచ్చు. ఆచరించి సాయంత్రము దేవి ముందు నెయ్యి దీపం వెలిగించి కుజ రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోవాలి. ఇలా చేయడం వలన కుజదోషం నుండి విముక్తి లభిస్తుంది. ఆరోగ్యము ప్రాప్తిస్తుంది. తప్పకుండా ఆచరించండి. దివ్యమైన యోగక్షేమం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.